అందరికీ నమస్తే. వార్తలు చూద్దాం. పెద్దపల్లి జిల్లాలో ఎట్లాంటి వార్తలు ఉన్నాయి, ఏమున్నాయో చూద్దాం. ముందుగా పారిశ్రామిక ప్రాంతంలో మొన్న రాత్రి ఇది మన పారిశ్రామిక ప్రాంతం అంటే ది గ్రేట్ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధి రామగుండం నియోజకవర్గంలో ఏం జరిగిందంటే, మనకి పారిశ్రామిక ప్రాంతం రామగుండం అనగానే పారిశ్రామిక ప్రాంతం సింగరేణి ఉంటుంది, ఆర్ఎఫ్సిఎల్ ఉంటుంది, ఎన్టీపీసీ ఉంటుంది. ఇక ఈ పరిశ్రమలకు మనమే స్థలాలు ఇవ్వాలి. వీళ్ళు పరిశ్రమలను అభివృద్ధి చేయాలంటే మన యొక్క పంట చేళ్ళని ఇవ్వాలి, పంట పొలాలను ఇవ్వాల్సి ఉంటుంది. మరి వీటి వల్ల మనకు అనేక నష్టాలు జరుగుతాయి. పారిశ్రమలను ఏర్పాటు చేయడం వల్ల అనేక నష్టాలు మనకే జరుగుతాయి. అవన్నీ భరించుకొని మన పిల్లలకు, రాబోయే తరాలకు, మరి మన ప్రాంతంలో ఉన్న రాబోయే తరాలకు ఏమన్నా ఉద్యోగ అవకాశాలు వస్తాయా అని చెప్పేసి వస్తాయన్న ఉద్దేశంతో వాళ్ళకు అవన్నీ అప్పచెప్పడం, అదేవిధంగా ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అని మరొక ఆలోచన చేయడంతో మనం ఇస్తాం. ఇక వాళ్ళు ఏం చేయాలంటే దాన్ని ఏదైతే పరిశ్రమ ఆ ప్రాంతాన్ని దత్తత తీసుకోవాలి, లేదంటే ప్రభావిత ప్రాంతం కింద పరిగణించుకొని ఆ పరిశ్రమ ఏర్పాటు అయిన తర్వాత ఆ పట్టణము, ఆ గ్రామము, ఆ వీధో వాడో అభివృద్ధి అయ్యే విధంగా చూడాలి. కానీ మొన్న జరిగింది ఏంది, ఎన్టీపీసీ యాజమాన్యం వైఫల్యం అని చెప్పుకోవాలి. నిజమే, మొన్న జరిగిన సంఘటన ఇది అనేక సార్లు అనేక సందర్భాలలో జరిగిన ఘటననే. కానీ ఈసారి కొంచెం భారీ ఎత్తునే జరిగిందని చెప్పుకోవాలి. మరి ప్రాణ నష్టం జరగలేదు. అది అర్ధరాత్రి సమయమో ఇంకా వేరే సమయం అయ్యేది ఉంటే పరిస్థితి వేరే రకంగా ఉండేది. ఇప్పుడు సామాన్లతోటే నష్టం జరిగింది. కానీ అర్ధరాత్రి సమయం ఇంకొక 2 గంటల వ్యవధో 3 గంటల వ్యవధో అయ్యేది ఉంటే ఖచ్చితంగా ప్రాణ నష్టం జరిగే పరిస్థితి ఉంటుంది. మరి ప్రభావిత ప్రాంతాల పైన పరిశ్రమలు ఎంత నిర్లక్ష్యం వహిస్తున్నాయో మనకు తేటతెల్లం అవుతుందనేది చెప్పుకోవాలి. ఇక అధికారులు మారినా, నాయకులు మారినా పరిశ్రమల యొక్క వ్యవస్థ మారతలేదు. మరి ఎందుకో ఏమో తెలియదు. కానీ ఎవరొచ్చినా కూడా గతంలో అనేక సందర్భాలలో ఇట్లాంటి ఘటనలు అటు సింగరేణిలో కావచ్చు, ఇటు ఆర్ఎఫ్సిలో కావచ్చు, ఇటు ఎన్టీపీసీలో కావచ్చు, ఈ 3 పరిశ్రమలలో అనేక రకాలుగా అనేక విధాలుగా కార్మికులు చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా దురదృష్టవశాత్తు ప్రభావిత గ్రామాలలో అనేక సమస్యలు ఏర్పడ్డాయి. అయినా కూడా యాజమాన్యాలు వీటిపైన పట్టింపు అనేది కనబడతలేదు. నిజంగా మాట్లాడుకుంటే మన రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రామగుండం రైల్వే స్టేషన్ కుందనపల్లి గ్రామంలో గల అక్బర్ నగర్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ అక్బర్ నగర్ వ్యవస్థలో ఏం జరిగింది, అసలు ఈ కుందనపల్లి అక్బర్ నగర్లో ఏం జరిగిందో అన్న ఈనాడు జర్నలిస్ట్ అన్న వార్త పట్టుకొచ్చిండు, చూద్దాం. ఇక బూడిదతో భయం అక్బర్ నగర్ వాసులను వెంటాడుతున్న ప్రమాదం, రిటైనింగ్ వాళ్ళతోనే రక్షణ, బూడిద నీటితోటి భయం అని చెప్పేసి అన్న హెడ్డింగ్ పెట్టిండు. ఏందో చూద్దాం వార్త. రామగుండంలోని ఎన్టీపీసీ బూడిద పైపు లైన్లు తరచూ పగులుతుండటంతో ఆందోళన పరిస్థితులు నెలకొంటున్నాయి. సమీప ఇళ్లలో బూడిద నీరు చేరుకోవడంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. పైపు లైన్ల సమీపంలో నుంచే వెళుతుండడంతో అక్బర్ నగర్ కుందనపల్లి వాసులు ఎప్పుడు ఏ ఆపద ముంచుకొస్తుందో అని భయపడుతూ జీవిస్తున్నారు. ఎన్టీపీసీ నుంచి పైపు లైన్ల ద్వారా బూడిదను కుందనపల్లిలోని చెరువులకు తరలిస్తారు. పైపులు అక్బర్ నగర్ కాలనీ సమీపంలోనే ఉన్నాయి. గతంలో చాలా సార్లు పైప్ లైన్లు పగిలి బూడిద నీరు ఇళ్లలోకి చేరింది. ఎన్టీపీసీ అధికారులు ప్రతిసారి ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకుంటున్నారు. శాశ్వత పరిష్కారం మాత్రం చూపడం లేదు. పైప్ లైన్లు చాలా రోజుల క్రితం ఏర్పాటు చేయడంతో తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని చెప్పేసి అన్న చెప్తున్నాడు. ఎన్టీపీసీలో విద్యుత్ ఉత్పత్తి తయారీలో ఏర్పడిన బూడిదను నీటిలో కలిపి పైపుల ద్వారా కుందన్పల్లి చెరువులకి వదులుతున్నారు. మరి ఇవి భారీ పెద్ద పైప్ లైన్లు ఉంటాయి. అవి ఎక్కడి నుంచి ఉన్నాయి, జనావాసాల నుంచే ఉన్నాయి. అక్బర్ నగరు, కుందనపల్లి గ్రామ ప్రాంతాల పరిసర ప్రాంతాల నుంచే ఉన్నాయి. అవి ఎన్నడో ఆ పైపు లైన్లు ఎప్పటిగా గత 15-20 సంవత్సరాలు 25 సంవత్సరాల క్రితమో ఏర్పాటు చేసిన పైపు లైన్. మరి ఆ పైపు లైన్ల యొక్క మరమ్మతులు చేపట్టాలి ముందుగా. మరి వాటిని గురించి ఆలోచన చేసే యాజమాన్యమే కరువు అయిపోయింది.
వాటి గురించి ఆ పైపుల పరిస్థితి ఏంది, వాటి యొక్క వ్యవస్థ ఏంది, ఆ పైపుల చుట్టుపక్కల ప్రజలు ఉంటున్నారు, జనజీవనం సాగుతుంది, పశువులు ఉంటాయి, మనుషులు ఉంటారు, అనేక రకాల జీవరాశులు ఉంటాయి. మరి వాళ్ళు తాగునీటికి వాడుకునే కుందనపల్లి చెరువును మనమే వాడుకున్నాం, వాళ్ళకు మనం ఫ్రీగా విద్యుత్ ఇవ్వాల్సి ఉంటుంది, మరి అది మనమే వాడుకుంటున్నాం. వాళ్ళకు సిఎస్ఆర్ నిధుల నుంచి ఆ ప్రాంతాలను అభివృద్ధి చేయాల్సి ఉంటుంది, కానీ మనం చేస్తలేం అన్న ఆలోచన యాజమాన్యానికి లేదు. నిజమే, ఒక ఎన్టీపీసీ తరహా గురించి మాట్లాడుకోవడం లేదు. అన్ని యాజమాన్యాలు, సింగరేణి సంస్థ, ఆర్ఎఫ్సిఎల్ అయినా, ఇటు ఎన్టీపీసీ అయినా, ఈ ఘటన ఎన్టీపీసీలో కనబడుతుంది కాబట్టి మనం ప్రత్యేకంగా ఎన్టీపీసీ యాజమాన్యాన్ని కోరుతున్నాము, ఎన్టీపీసీ యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తున్నాం. మరి పరిసర ప్రాంతాలలో మీరు చేయాల్సిన అభివృద్ధి పనులు ఎక్కడ పోయినాయి, మీరు ఏం చేస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారు? మరి మీరు కనుక నిర్లక్ష్యం లేకపోతే ఈ పైపులు అనేక సందర్భాలలో అనేక సార్లు పగిలినా కూడా ఎందుకు వాటికి శాశ్వత పరిష్కారం చూపెట్టట్లేదు? మరి ఎందుకు ఆ పైపుల దగ్గర అది గోడలను నిర్మించడం లేదు? ఏం రిటైనింగ్ వాల్తో రక్షణ, రిటైనింగ్ వాల్ ఎందుకు ఏర్పాటు చేయడం లేదు, గోడలు ఎందుకు కట్టడం లేదు అని చెప్పేసి ఎన్టీపీసీ యాజమాన్యాన్ని మా ఛానల్ ద్వారా ప్రత్యేకంగా అడుగుతున్నాము. ఖచ్చితంగా గతంలో ఏ పాలకులు ఉన్నారో అయినా కూడా ఇదే సందర్భం కనబడ్డది, ప్రస్తుతం కూడా ఇదే సందర్భం కనబడుతున్నది. మరి ఎప్పుడైనా ఇక్కడ ప్రజలు జనజీవనం అనేది ఉన్నది అని ఎవరు గుర్తించాలి? ఎన్టీపీసీ యాజమాన్యం గుర్తించాలి. మరి ఎన్టీపీసీ యాజమాన్యం గుర్తిస్తుందా? మరి ఎన్టీపీసీ యాజమాన్యం వల్ల, అంటే ఎన్టీపీసీ పరిశ్రమల వల్ల ఆ పరిశ్రమ చుట్టుప్రక్కల ఉన్న ప్రాంతాలలో ఎంతవరకు లాభం జరుగుతుంది, ఎంతవరకు నష్టం జరుగుతుందో ఆలోచన చేస్తుందా? స్థానికంగా ఉద్యోగ అవకాశాలను కల్పిస్తుందా? నిజంగానే మరి మన యొక్క ప్రభావిత ప్రాంతాలకు ఎన్టీపీసీ యాజమాన్యం, సింగరేణి యాజమాన్యం, ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యం స్థానికులకు 80%, 70% ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి చెప్తారు. మరి ఎక్కడ కల్పిస్తుందో చెప్పాలి. మొన్నట్లో మీటింగ్ పెట్టుకొని కూడా మేము ఇంకా కొత్త ప్లాంట్ ఎస్టాబ్లిషన్ చేయబోతున్నామని చెప్పారు. మరి ఎందుకు? మీరు మీ పరిశ్రమను అభివృద్ధి చేసుకోవడం కోసం మీరు ఆలోచిస్తున్నారు, కానీ మీ ప్రాంతంలో అంటే మీ పరిశ్రమ ఉన్న చుట్టుపక్కలలో ఉన్న ప్రజల కోసం ఆలోచనలు యాజమాన్యానికి లేవనే చెప్పుకోవాలి. ఇంకేంటిదట అంటే పాడైన వస్తువులు, ఇళ్లలోకి బూడిద నీరు చేరడంతో వస్తువులు పనికి రాకుండా పోయాయి, నిత్యావసరాలతో పాటు సామాగ్రి నీటిలో మునిగిపోయాయి, ఆహార పదార్థాలు, దుస్తులు మునిగిపోయాయి. చాలా ఇళ్లలోకి నీరు చేరడంతో రాత్రంతా నిద్రించే పరిస్థితి లేకుండా పోయింది. ప్రతిసారి నిద్రించే పరిస్థితి, ప్రజలు నిద్రపోకపోతుంది. ఎన్టీపీసీకి లాభం జరుగుతుందా? ఎన్టీపీసీలో పవర్ ఉత్పత్తి అవుతుందా? పవర్ ఉత్పత్తి అయితే ఇతర రాష్ట్రాలకు అమ్ముతుందా? ఓకే, ఆడి మట్టుకు అయిపోయాయి. వాళ్ళకు లాభాలు వచ్చినాయా? వాళ్ళ యొక్క యాజమాన్యంలో ఉన్న అధికారులంతా సేఫ్ గా ఉన్నారా? పైస్థాయి మేనేజర్లు, జిఎంలు, అండర్ మేనేజర్లు వాళ్ళంతా సేఫ్ గా ఉన్నారా అన్న ఆలోచన అయితే సరిపోతుంది. ఇంతే తప్ప దాని పక్కన ప్రజలు ఉన్నారు, మరి ప్రజలకు ఇట్లా బూడిద పైప్ లైన్లు వాలిగితే ఇబ్బంది జరిగింది, ఇట్లాంటి వ్యవస్థ వచ్చింది, ఆ పరిస్థితులలో వాళ్ళకు తినడానికి తిండి లేదు, సామాగ్రి పాడైపోయింది, బట్టలు పాడైపోయినాయి, ఆస్తి నష్టం జరిగింది. ఏదన్నా కానీ ఏమైనా కూడా ఓ టోపీ పెట్టుకుంటారు, సేఫ్టీగా వచ్చి కారులో కూర్చొని లేదంటే బులెరోల వెహికల్లో వచ్చి చూసి మేము చేపిస్తాం, మేము చేయించుతాం, మేము అన్నీ ఇస్తాం, మేము అక్కడ వాళ్ళు నిర్మిస్తాం, గూడ కట్టిస్తాం ఖచ్చితంగా అని చెప్పేసి ఈ రోజు మట్టుకో నిన్నటి మట్టుకో చెప్పి వెళ్ళిపోయి ఉంటారు. ఇక మిగతాదంతా యథాతథం, మళ్ళీ ఎప్పటి సిప్పై ఏం వెళ్ళలేదు తప్ప వేరే పరిస్థితి అయితే కనబడదు. ఎవరెన్ని చెప్పినా, ఎవరు ఏం చెప్పినా కూడా అక్కడ వాళ్ళు బాధపడే, ఆ ప్రజలు బాధపడే పరిస్థితులను గురించి ఎవరు ఆలోచించరు, యాజమాన్యాలు అనేవి ఆలోచించవు. ఇక ఇంకేంటిదట అంటే ఇక ఇంట్లో పేరుకుపోయిన బూడిద కనబడుతుంది, బూడిద ఎట్లా పోయింది అనేది. ఇక నిత్యం ప్రమాద అంచున జీవిస్తున్న అక్బర్ నగర్ వాసులకు మరోసారి ఘటన పునరావృతం కావడంతో ఆందోళన చెందుతున్నారు. అర్ధరాత్రి సమయంలో జరిగి ఉంటే ప్రాణాలకు ముప్పు వాటిల్లేదని వాపోయారు. పైప్ లైన్ల నుంచి రక్షణ కల్పించేందుకు రిటైనింగ్ వాల్ను నిర్మిస్తే ప్రమాద బారిన పడకుండా ఉంటుంది. గతంలో కూడా ఇదే విషయాన్ని కాలనీ వాసులు విన్నపించారు, కానీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోరు. ఎన్టీపీసీ తీసుకోదు. ఇప్పుడు మీకు వాళ్ళు నిర్మించాల్సిన అవసరం ఎన్టీపీసీకి లేదు, ఎందుకంటే మీరేం వాళ్ళకు ఓట్లు ఎత్తలేరు. మీరేమో అంటే అక్బర్ నగర్ వాసులు, కుందలపల్లి గ్రామ వాసులు ఎన్టీపీసీ యాజమాన్యానికి ఓటు ఎత్తలేరు. ముందుగా గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళకు ఓటు ఎత్తలేరు. వాళ్ళు మనం అప్పుడు నిజమే మన తాతలు తండ్రులు ఇంకా వాళ్ళ ముందు మన యొక్క
ప్రాంతాన్ని వాళ్ళ పరిశ్రమల స్థాపనకు ఇచ్చినాం చూడు, అది మనం చేసిన తప్పు. నిజమే, అది మనం చేసిన తప్పు. ప్రజాభిప్రాయ సేకరణ మొన్న ఎన్టీపీసీ పెట్టి పవర్ ప్లాంట్ ఎస్టాబ్లిషన్ చేయబోతున్నాం అని చెప్పారు కదా, ఆ ప్రజాభిప్రాయ సేకరణలా ఎంతమంది ప్రజలతోటి మాట్లాడింది ఎన్టీపీసీ యాజమాన్యం, ఎంతమంది నాయకులతోటి మాట్లాడింది ఎన్టీపీసీ యాజమాన్యం? అంటే నాయకులు ఎవరైనా కూడా, ఏ ఎమ్మెల్యే వచ్చినా ఏ ఎంపీ వచ్చినా ఎవరు వచ్చినా కూడా ప్రజలకు నష్టం కలిగించమని చెప్పిరా? ప్రజలకు ప్రభావిత ప్రాంత గ్రామాలను నష్టం చేయమని చెప్పిరా? ఎక్కడ ఎవరు చెప్పలే కదా. ఏ నాయకుడు మాట్లాడినా, గతంలో ఉన్న నాయకులు మాట్లాడినా, ప్రస్తుతం ఉన్న నాయకులు మాట్లాడినా ఎవరు కూడా ఎక్కడ కూడా ప్రజలకు నష్టం చేయమని చెప్పలే, ప్రజలకు నష్టం చేయమని చెప్పలేదు. ప్రత్యేకంగా మొన్న ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అదే విషయం చెప్పిండు. ప్రజలకు నష్టం జరిగితే పరిశ్రమను మూసేసే పరిస్థితికి తీసుకొస్తా అని చెప్పిండు. అదే కదా చెప్పింది అన్న, అదే కదా చెప్పింది. ప్రజలకు నష్టం జరగకుండా ప్రభావిత ప్రాంతాలకు అభివృద్ధి చేస్తూ స్థానిక ఉద్యోగ అవకాశాలను కల్పిస్తూ పరిశ్రమ నడపాలి, లేదంటే ఎన్టీపీసీ యాజమాన్యం పైన వేరే రకమైన ఆలోచనలు చేస్తాం, పరిశ్రమను ఆపే పరిస్థితి చేస్తాం, మీ యొక్క ఎస్టాబ్లిషన్ వివరాలు ఆగిపోతాయి అని చెప్పిండు. అంతే కదా, ప్రజలకు నష్టం వాటిల్లద్దనే చెప్తారు ఎవరు వచ్చినా కూడా. 80% స్థానిక ఉద్యోగాల అవకాశాలు కల్పిమనే చెప్తారు. కానీ యాజమాన్యం వేరే, మళ్ళా యాజమాన్యం ఇందులో వేరే ఆట ఉంటుంది. మళ్ళీ కొత్త ఆలోచన, కొత్త విధానము, కొత్త పద్ధతులలో ఉంటాయి. మరి అక్బర్ నగర్ గురించి గతంలో అనేక సార్లు కుందనపల్లి అక్బర్ నగర్ లో ఇదే బూడిద పైపు లైన్లు పగిలిపోయినప్పుడు ఎన్టీపీసీ యాజమాన్యం ఏం చెప్పింది? మేము రిపీట్ కాకుండా చూస్తాం, కొత్తవి ఏర్పాటు చేస్తాం, వాళ్ళు నిర్మిస్తాం అని చెప్పారు. అంటే ఇప్పుడు మళ్ళా 2 రోజుల క్రితం మొన్న రాత్రి కూడా జరిగింది, మళ్ళీ నిన్న వచ్చి అదే చెప్పి ఉంటారు. మేము నిర్మిస్తాం, యాజమాన్యానికి చెప్తాం, లేదంటే అధికారుల దృష్టికి తీసుకుపోతాం, మేము అక్కడికి తీసుకుపోతాం, ఢిల్లీలో చెప్తాం, బొంబాయిలో చెప్తాం, హైదరాబాద్లో చెప్తాం, తమిళనాడులో చెప్తాం, కర్ణాటకలో చెప్తాం అని చెప్పేసి ఇవే చెప్తూనే ఉంటారు తప్ప ప్రజలకు న్యాయం అనేది కనిపించదు. నిజంగా యాజమాన్యం మరొకసారి కాదు, వీరికి తక్షణమే అక్బర్ నగర్ వాసులకు, కుందనపల్లి వాసులకు తక్షణమే ఎన్టీపీసీ యాజమాన్యం ఈ యొక్క వాలు నిర్మించేంత వరకు అనేక రకాల పోరాటాలు చేయబోతాం. ఖచ్చితంగా ప్రజల పక్షాన నిరుద్యోగి న్యూస్ ఛానల్ అనేది పోరాటం చేస్తుందన్న ముచ్చట ఖచ్చితంగా ఎన్టీపీసీ యాజమాన్యం అయినా, అటు సింగరేణి యాజమాన్యం అయినా, ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యం అయినా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనే చెప్తాను. ఇక పునరావాసం కల్పించాలి, ఎన్టీపీసీ యాజమాన్యం కాలనీ వాసులకు పునరావాసం కల్పించాలి, నష్టపోయిన వస్తువులకు పరిహారం చెల్లించాలి. ఎప్పుడు పైపు లైన్లు పలిగి ప్రమాదం వస్తుందో అని భయంతో జీవిస్తున్నాం. కాలనీని ఇక్కడ నుంచి తరలించి వేరే చోట సురక్షిత ప్రాంతాలలో ఇళ్లను నిర్మించి ఇవ్వాలి. అక్బర్ నగర్ వాసి చెప్తున్న ఒక అమ్మ చెప్పింది, అర్ధరాత్రి అయితే ప్రాణ నష్టం కలిగేది, అర్ధరాత్రి ప్రమాదం జరిగి ఉంటే ప్రాణ నష్టం జరిగి ఉండేది. ఈ సమస్య పరిష్కారానికి అనేక మార్లు ఎన్టీపీసీ అధికారులకు విన్నపించాం, రక్షణ చర్యలు చేపట్టాలని కోరాం, కానీ వారు పట్టించుకోవడం లేదు. ఇప్పుడైనా చర్యలు తీసుకోవాలని చెప్పేసి రాజేంద్ర కుమార్ అక్బర్ నగర్ వాసి చెప్తున్నాడు. అది అర్ధరాత్రి జరిగేది ఉంటే, ఆ పైప్ లైన్ లో లీకేజ్ అనేది అర్ధరాత్రి జరిగేది ఉంటే ఖచ్చితంగా అక్బర్ నగర్ కుందనపల్లిలో కొంత ప్రాణ నష్టం అనేది జరిగేది, కొంతేది బాగానే ప్రాణ నష్టం జరిగేది. ఇక వాళ్ళు నష్టపోయిన సామగ్రిలకు మరి ఏమన్నా నష్టపరిహారం చెల్లించే అవకాశాలు ఉండదు. ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి ఎట్లున్నదో కూడా తెలియదు కదా. మరి వాళ్ళకు తెలియనప్పుడు వాళ్ళకి భోజన సదుపాయాలను ప్రస్తుతం తక్షణమే కల్పించి మిగతా వ్యవస్థను, అంటే వాళ్ళు ఏదైతే నష్టపోయారో వారికి నష్టపరిహారాన్ని అందించే ప్రయత్నం చేయుర్రి. అంతేగాని పిచ్చి ఆలోచనలు చేసుకుంటా మళ్ళీ మేము తర్వాత చేస్తాం, ఎల్లుండి చేస్తాం, ఆవులెల్లుండి చేస్తాం, యాజమాన్యం నుంచి ఆమోదాలు రాలే అంటే మీకు రావు. మేము ప్రజల మనటోళ్ళం చచ్చిపోయిన తర్వాత కూడా మీకు ఏది మీ యాజమాన్యం నుంచి ఆమోదాలు రావు. అది నిజమే అన్ని సంస్థలలో జరిగేది అదే. అటు సింగరేణిలో పోతే రక్షణ చర్యలు కరువు అయితే కార్మికుడు చచ్చిపోయిన రోజు మాత్రమే యాజమాన్యానికి గుర్తొస్తుంది రక్షణ చర్య, అప్పటిదాకా గుర్తు రాదు. ఇక అటు ఎఫ్సిఐ పరిస్థితి కూడా అంతే. ఏది అమోనియా వ్యర్థాలు కాల్వలలోకి భారీ స్థాయిలో విడుదల చేస్తూ ఉంటది. ఇక్కడ పరిస్థితులు వేరే ఉన్నాయి, ప్రజలకు శ్వాస ఆడలేని పరిస్థితి ఉన్నదని గతంలో విఠల్ నగర్ ఏరియాలో కనిపించిన సందర్భం ఉన్నది. అది యాజమాన్యానికి చెప్తే
వాళ్ళు చేస్తామని చెప్పారు, అంతే తప్ప వేరే ఏముండదు. అంటే ఏదైతే సమస్య వాటిల్లినప్పుడు మాత్రమే యాజమాన్యం ఆ ఒక్కరోజు ఆ ఒక్క గంట మాట్లాడుతుందే తప్ప మిగతా వాటి గురించి మాట్లాడడం లేదు. ఇక ఇవన్నీ పక్కన పెడితే ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్నకు చెప్పేది ఏంటంటే, అన్న రాజన్న ఒకసారి ఎన్టీపీసీ ఎఫ్సిఐ సింగరేణి పరిశ్రమల పైన మనం ప్రత్యేకంగా ధర్నా చేసైనా మా కోసం, ప్రజల కోసం, ప్రజల పక్షాన ప్రజాపాలన కోసం మీరు ఈ యాజమాన్యాల మొండి వైఖరిని వంచి ప్రజలకు న్యాయం జరిపించేలాగా ప్రయత్నం చేయరన్నా. ఇది మా ఛానల్ ద్వారా మీకు ప్రత్యేకంగా విన్నపిస్తున్నామన్నా. ప్రజల తరపున అటు అక్బర్ నగర్ వాసులైనా, కుందనపల్లి వాసులైనా ఎవరైనా కూడా సింగరేణి ప్రభావిత ప్రాంతాలు, ఆర్ఎఫ్సిఎల్ ప్రభావిత ప్రాంతాలు, ఎన్టీపీసీ ప్రభావిత ప్రాంతాలలో ఖచ్చితంగా ఈ పరిశ్రమలు చిన్న చూపే చూస్తున్నాయన్న విషయము మీ దృష్టికి తీసుకొస్తున్నామన్నా. మీరు